పండి సచివాలయం రెవెన్యూ సెక్షన్ సార్. ఇది ఇవాళ మా రెవెన్యూ సెక్షన్లో ఇది రెవెన్యూ సెక్షన్ అండి మాది ఇవాళ. టైం సార్ 11:47. అంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెత్తలాగా అట్లా పడేసిన డాక్యుమెంట్స్ ఒకటి కూడా కస్టడీ లేదు. ఆఫీస్ మొత్తం వచ్చేసి ఓన్లీ ఫ్యాన్లు లైఫ్ మాత్రమే ఉంటాయి మా ఆఫీస్. ఈ విషయం కింద ఆర్ఓ గారికి చాలాసార్లు చెప్పాం కానీ ఎటువంటి స్పందన లేదు. ఆర్ఓ గారు డైలీ విజయాలు రావాలి. ఇవాళ ఏఈ గారికి రాలేదు. ఇక్కడ ఏఈ గారు వచ్చారు. రాలేదు. రోజు ఇదే ఏఈ గారు ఉండట్లేదు. ఏఈ గారు వచ్చినా బయట మాకు హౌస్లో కాంట్రాక్ట్ అందరూ కూడా ఇవాళ లెసన్ చేసే పరిస్థితిలో కాంట్రాక్ట్ మాకు బిల్లు అవుతుంది. వాళ్ళు 10:45 అయింది ఇవాళ. ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో సిబ్బంది ఎవరు లేరు. ఈ విషయం నేను కమిషనర్ గారికి మేనేజర్ గారికి చాలాసార్లు చెప్పాను. కానీ కమిషనర్ గారు మేనేజర్ గారికి చెప్పినా కూడా ఇక్కడ ఉన్న అధికారులు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉండటం వల్ల వీళ్ళు ఇక్కడ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయరు. అధికారులు కాదు కదా, కమిషనర్ గారు చెప్పినా మేము వినాం, మేనేజర్ గారు చెప్పినా మేము వినాం, ఎమ్మెల్యే గారు చెప్పినా చైర్మన్ గారు చెప్పినా మేము వినాం, మాకు లెక్కలేదు అనే ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవాళ జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏంటమ్మా ఇంత వెయిట్ చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం అని అడిగితే మేము వాళ్ళు అనేది ఏంటంటే సార్ ఇది 3వ రోజు మేము తిరగటం, రెవెన్యూ సెక్షన్లో ఎవరు ఉండట్లేదు, అధికారులు ఎవరు ఉండట్లేదు, టైటిల్ ట్రాన్స్ఫర్ పెట్టి దాదాపు నెల నుంచి తిరుగుతున్నాము, చెప్పులు అరిగిపోయి తిరిగినా కూడా ఉండట్లేదు అని చెప్పి చెప్పడం. ప్లస్ రెవెన్యూ సెక్షన్లో విపరీతమైన మోసం జరుగుతుంది, చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పడము. అట్లానే ఇందాక ఇంకో వ్యక్తి వచ్చారు, వాటర్ లీక్ అవుతుంది సార్, మా పొలం మొత్తం చచ్చిపోతుందని చెప్పి దాదాపు 3 నెలల నుంచి కంప్లైంట్ చేస్తున్నాం, దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పడం. అట్లా శానిటరీ విభాగంలో చూసుకుంటే శానిటరీ విభాగం కూడా స్టాఫ్ ఉండకపోవడము, ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ చేయకపోవడం, డ్రైనేజ్ క్లీనింగ్ చేయకపోవడం, ఇట్లాంటి చాలా అన్నీ కూడా అధికారుల కేవలం అధికారుల నిర్లక్ష్యం. మేము ఎంత మాత్రం చేస్తాం, ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, యాజ్ చైర్మన్ గారు నేను చెప్తున్నాను, కౌన్సిల్లో చెప్తున్నాము, అయినా సరే మా ఉద్యోగాలకి మేము 100% పక్కా మాది గవర్నమెంట్ ఉద్యోగం, ఇక్కడ కాకపోతే వేరే చోటుకి వెళ్ళి పని చేసుకుంటామని చెప్పి అధికారులకు చెప్పడం. ఇంకొక అధికారి అయితే డైరెక్ట్ ఫోన్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, మీకు చూపిస్తాను. ఇక్కడ కమిషనర్ గారు నన్ను చెప్పినా, ఎమ్మెల్యే గారు నన్ను ట్రాన్స్ఫర్ చేయగలరేమో, చైర్మన్ గారు ఇక్కడ వద్దని చెప్పి నాకు కౌన్సిల్లో తీసేయగలరేమో తప్ప నాకు డిఎంఏ ఆఫీస్లో పలుకుబడి ఉంది, మినిస్టర్ గారి లెవెల్లో నాకు వాళ్ళ ఓఎస్డీలతో పలుకుబడి ఉంది, నన్ను ఎవరు ఏమీ చేయలేదు. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వద్దని చెప్పి పంపిస్తారు తప్ప మాకు ఏమవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం. JTV, Voice of Jagyapet.